అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగం సర్వనాశనం. ఆ విషయంలో చంద్రబాబు కూడా బాధపడుతున్నారు. పాల్ వైసీపీలో అడుగడుగున అవినీతి పరులే ఉన్నారు. మంత్రి పార్థసారథి తప్పు చేసి కులం పేరుతో విద్వేషాలు సృష్టించడమే జోగి రమేష్ లక్షణం. హాలీవుడ్ సినిమాలకు అయ్యే వ్యయం కంటే తక్కువ ఖర్చుతో భారత్ అంతరిక్ష పరిశోధనలు. ఎలక్షన్ అనగానే చాలా మంది వైకాపా నేతలు తమకు టచ్లోకి వచ్చారు. హోంమంత్రి వైద్యులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుంది. తెలంగాణ మంత్రి సీతక్క రేషన్ మాఫియా 5 ఏళ్లుగా కాకినాడను అడ్డాగా మార్చుకుంది. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగం తిరోగమనం బాట పట్టిందని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. కొన్ని సర్దుబాట్లు చేయాలనే సాకుతో విద్యారంగాన్ని ప్రక్షాళన చేయాలని సంస్కరణలు చేస్తామంటూ రకరకాలుగా మాట్లాడుతున్నారని ఆయన చెప్పారు. తద్వారా పేద ప్రజలకు అపారమైన నష్టం కలిగించే కార్యక్రమం చేయడాన్ని వైసీపీ ఎంతకాలం దీన్ని మేము సహించామని చెప్పుకునే సందర్భంగా తెలియజేస్తూ ఒక్కటే మేము చెప్పదలుచుకున్నాం. విద్యలో సరికొత్త విప్లవం 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది వాస్తవం కాదా? 5 సంవత్సరాల కాలంలో విద్యారంగానికి 73,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది వాస్తవం కాదా? అనేకమైనటువంటి సంస్కరణలు బోధన పాఠ్యాంశాల్లో కానివ్వండి, విద్యార్థుల చెంతకు డిజిటల్ పాఠాలు సిబిఎస్ఈ కానివ్వండి, అట్లాగే టోఫల్ శిక్షణ కానివ్వండి, ఈ సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే అందుబాటులోకి వచ్చిందో సాంకేతికత వాటిని వినియోగించుకుంటూ డిజిటల్ విద్య కోసం 8వ తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఈ యొక్క బైజూస్తో లోడ్ చేసినటువంటి ఈ యొక్క ట్యాబ్లు అందించడం కానివ్వండి, అట్లాగే ఐఎఫ్ఈ ప్యానెల్స్ కానివ్వండి, ఇవన్నీ వాస్తవం కాదా? మీరు ఈరోజు వైసీపీ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ప్రధానంగా ఈ నాడు నేడు కార్యక్రమాలు, వీటి మీద కూడా ఈరోజు విమర్శలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను ఒకటే సూటిగా చెప్తాను, మేము దేనికైనా సిద్ధమే. ఈ నాడు నేడు కార్యక్రమం కింద మొదటి విడత కానివ్వండి, 2వ విడత కానివ్వండి, సుమారు 11,669 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అది కూడా ఏ గుత్తేదారు ద్వారానో కాదు, ఏ కాంట్రాక్టర్ ద్వారానో కాదు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ ఉపాధ్యాయుల ఈరోజు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క పనులు చేపట్టడం జరిగింది అనే విషయం కూడా మీకు తెలుసు. అన్ని స్కూళ్ళలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు 95% కమిటీలను పారదర్శకంగా ఎన్నిక చేసి 2 దఫాలుగా వారి ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమ్మిట్ కు ప్రపంచ శాంతి సభకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల సహా 18 పార్టీలు మద్దతిచ్చాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమ్మిట్ కు మద్దతిస్తున్నట్లుగా ప్రకటించారన్నారు. అతి నేరో మెజారిటీతో ఒబామా గెలిచారు. ఎలక్షన్ అయిన తర్వాత నేను ఒబామాకు మద్దతు ఇచ్చాను, మీరు చూశారు. అప్పుడు ఆ తర్వాత నేను ఒబామాకి ఇచ్చిన సలహా ఏంటి? హిలరీ క్లింటన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ చేయండి, కలిసి పని చేయండి, రాజకీయాలు అయిపోయి. అదే ఇప్పుడు నేను చేస్తున్నాను అందరికి ఇచ్చిన సలహా. ఒబామా ఏ విధంగా హిలరీ క్లింటన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ చేశారో, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి, అలాగే ఈ గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమిట్ కి మా ఖర్చులతో లాస్ ఏంజలస్ వచ్చి అటెండ్ అయితే 45 రోజులే ఉంది. అయినప్పటికీ అనేక మంది బిలియనీర్లు ఇన్వెస్టర్లు కల్పిస్తారు. చూడండి, రేవంత్ రెడ్డి గారు ఈరోజు వచ్చారు, తిరిగి 10 రోజులు విదేశాలు వెళ్ళి ఖాళీ చేతులతో తిరిగి వచ్చారు. ఏ కంపెనీలైనా అమెజాన్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, 100 ఐటీ కంపెనీలు కానీ, రియల్ ఎస్టేట్ కంపెనీలు కానీ, ప్రపంచంలో అమెరికాలో ఇన్ని కంపెనీలు ఉన్నాయి. ఆయన తిరిగి వచ్చారు కానీ ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయా అంటే లేదు. ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అవుతుంది కనుక రక్షించడానికి
అప్పులు తీర్చడానికి, లక్షల ఉద్యోగాలు తీసుకురావడానికి, వారిచ్చిన గ్యారంటీలు నెరవేర్చడానికి చంద్రబాబు నాయుడు గారిని నేను ఇమీడియట్గా కలవడానికి సిద్ధంగా ఉన్నాను. నా మిత్రులు అయినప్పటికీ అవినీతిని నేను ఎప్పుడు ఎక్స్పోజ్ చేశాను. పొలిటికల్గా ఇప్పుడు నేను ఆయన కలవట్లేదు. ఓన్లీ గ్లోబల్ పీస్ సమిట్కి ఇన్వైట్ చేయడానికి. ఈ సమిట్ ద్వారా రాష్ట్రానికి అభివృద్ధి, నిరుద్యోగులకు ఉద్యోగాలు, వందల కంపెనీలు. అలాగే నిన్న ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ముందు నేను మెన్షనింగ్ చేసి అయ్యా మాకు స్పెషల్ స్టేటస్ ఇస్తానని అప్పుడు మన్మోహన్ సింగ్ గారు అన్నారు. వైసీపీలో అడుగడుగున అవినీతి పరులే ఉన్నారని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పార్టీలో ఎక్కడ చూసినా సరే అవినీతి పరులు ఉన్నారని అన్నారు. ప్రయత్నం చేయటం శోచనీయం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఒకవేళ పొలిటికల్ విక్టిమైజేషన్ లేతే కక్ష సాధింపు ధోరణి ఉన్నట్లయితే వాళ్ళు బయటకు వచ్చి ఈ విధంగా మాట్లాడే అవకాశం కూడా ఉండేది కాదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ఆయన ఒప్పుకున్నట్టు, జోగి రమేష్ గారు ఒప్పుకున్నట్లు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద చేసిన దాడికి సంబంధించి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎవరైతే ఆ కేసుని పరిశీలిస్తున్నారో లేదా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో అధికారులు చర్యలు తీసుకుంటారు. కానీ నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో వారి కుమారుడు అరెస్టు, అది కేవలం అగ్రిగోల్డ్ భూములకి సంబంధించిన విషయంలోనే అరెస్ట్ అయ్యారని చెప్పేసి మనం చేస్తాం. నేను అది కూడా ప్రభుత్వం ఏదో ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేసింది కాదు. అగ్రిగోల్డ్ సంస్థ తమ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి, తమ భూముల్ని తప్పుడు ధృవీకరణ పత్రాలతో లేకపోతే తప్పుడు డాక్యుమెంట్స్తో ఆక్రమించుకుంటున్నారని చెప్పేసి కేసు ఇచ్చిన సందర్భంలో ఈ అరెస్టులు జరిగినాయని చెప్పేసి మనం చేస్తాను. ఈడీ అటాచ్మెంట్లో ఉన్న భూముల్ని జోగి రమేష్ గారి కుటుంబం అంటే వారి కుమారుడు కానివ్వండి, వాళ్ళ బాబాయ్ కానివ్వండి, ఇంకా అనేక మంది అధికారుల సహకారంతో ఆ రోజు అధికారంలో ఉన్న మంత్రిగా ఉన్న జోగి రమేష్ గారి కుటుంబ సభ్యులు ఈ భూమిని చట్ట వ్యతిరేకంగా కొని విక్రయించారు కాబట్టి ఈరోజు అరెస్టు జరిగింది. కానీ వేరే ఉద్దేశం కాదని చెప్పేసి నేను చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఎందుకంటే ఈ అగ్రిగోల్డ్ సమస్య అనేది ఇటీవల వచ్చిన సమస్య కాదు. అది 2014-2019 మధ్యలోనే ఈ అగ్రిగోల్డ్ సమస్య అందరికీ తెలిసిందే. చాలామంది డిపాజిట్లు కోల్పోయారు. వారి ఆస్తుల్ని మరి అన్యాక్రాంతం కాకుండా ఆస్తుల ద్వారా ఎవరైతే పెట్టుబడి పెట్టారో ఆ కంపెనీలో వారికి న్యాయం చేయాలనే ఆలోచనతో మరి 2000 జీవో నెంబర్ 117/14/8/2018 జీవో నెంబర్ 133 17/10/2019 స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. విజయవాడ రూరల్లోని అంబాపురం గ్రామంలో అగ్రిగోల్డ్కు ఉన్న భూములు ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి. దానికి సంబంధించి ఇందాక ఇచ్చిన జీవోలు, ఈడీ అటాచ్మెంట్ ఉన్న భూములను కూడా కొనుగోలు చేయటం ఎంతవరకు సబబో ఒకసారి ఆలోచన చేయాలి. అంతేకాకుండా కొన్న జోగి రమేష్ గారి కుటుంబ సభ్యులే స్వీయ ధృవీకరణతో సెల్ఫ్ అసెస్మెంటు అంటే సెల్ఫ్ కరెక్షన్ ఒక సర్వే నెంబర్ నుంచి 88 సర్వే నెంబర్ నుంచి 87 సర్వే నెంబర్కి ఏ విధంగా మార్చారో కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా దేదీప్య అనే సర్వేయర్ లాగిన్లో నుంచి దేదీప్య గారికి తెలియకోకుండా ఆ సర్వేయర్ గారి ఉన్నతాధికారులు తప్పు చేసి కులం పేరుతో విద్వేషాలు సృష్టించడమే జోగి రమేష్ లక్షణం అని టీడీపీ నేత గురుమూర్తి గౌడ్ అన్నారు. ఆయన ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ నేతలు కులం పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని అన్నారు. తెలియజేస్తూ ఇవాళ మాట్లాడుతూ ఉన్నావు గౌడ కులం గురించి, బీసీ వర్గాల గురించి మాట్లాడుతూ ఉన్నావు. నేను అడుగుతా ఉన్నా, నీకు గౌడ కులం గురించి కానీ బీసీ కులాల గురించి కానీ మాట్లాడే అర్హత నీకు లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పెడలలో తంతే పెనమలూరు వచ్చావు. పెనమలూరులో నువ్వు మొట్టమొదటి రోజునే చోడవరం విశ్వకోరిలోకి వెళ్ళి
దందా మొదలెడితే ఆ రోజున ఆనాడు అక్కడ ఉన్నటువంటి బోడే ప్రసాద్ గారు నేను అర్ధరాత్రి వచ్చి ఆ దందా ఆపిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ గౌడ కులానికి నువ్వేం చేసావని అడుగుతున్నా, బీసీ కులాలకు నువ్వేం చేసావని అడుగుతున్నా. ఇవాళ గౌడ కులం అంటే మొట్టమొదటగా గుర్తొచ్చేది ఈ రాష్ట్ర చరిత్రలో ఉమ్మడి రాష్ట్రంలోనే డాక్టర్ సర్దార్ గౌతులచ్చన గారు. గౌడ కులం కోసం ఆనాడు అసెంబ్లీలో టంగుటూరి ప్రకాశం పంతులు గారు మరి ఏదైతే కళ్ళుని మద్యపానం అంటే కుదరదని చెప్పి అవిశ్వాస తీర్మానం పెట్టి దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రిని గౌడ కులం కోసం పదవీచ్యుతుడిని చేసినటువంటి చరిత్ర డాక్టర్ సర్దార్ గౌతులచ్చన గారిది. అలాంటి సర్దార్ గౌతులచ్చన గారు మనవరాలు శిరీషమ్మని ఎన్ని రకాలుగా నీ పేడి బ్యాచ్, నీ వైసీపీ బ్యాచ్ ఏడిపించారయ్యా. సోషల్ మీడియాలో ఎంత చెప్పుకోలేని విధంగా పోస్టులు పెడితే ఒక్కరోజు నువ్వు మాట్లాడావా అని చెప్పి నేను ఇవాళ సూటిగా నిన్ను అడుగుతా ఉన్నా. ఇవాళ నువ్వు మాట్లాడుతూ ఉన్నావు గౌడ కులం, నువ్వు అవినీతి సామ్రాజ్యంలో మునిగి తేలినటువంటి వ్యక్తివి. నీ బట్టి దయచేసి మా గౌడ కులానికి రాయొద్దని చెప్పి నేను ఇవాళ మేము తెలియజేస్తా ఉన్నా. గౌడ కులం అంటే రాయలసీమలో కేఈ కృష్ణమూర్తి గారు, కేఈ మాదన్న గారు వాళ్ళు అక్కడ సేవ చేశారు. అదేవిధంగా గోదావరి జిల్లాలో దొమ్మేటి వెంకటరెడ్డి గారు, కృష్ణా జిల్లాలో ఒక కొనగళ్ళ గణపతి గారు, ఒక పలగాని ప్రభాకరరావు గారు, వాళ్ళు గౌడ బడుగు బలహీన వర్గాలకి సేవ చేసినటువంటి నాయకులు. ఇవాళ నువ్వు ఆ కులం పేరు చెప్పుకుని ఆ కులాన్ని బస్టు పట్టించొద్దని దయచేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. నేను ఇవాళ ఒక్కటే, అగ్రిగోల్డ్ బాధితుల్లో 10 లక్షల మంది ఉంటే 5 లక్షల మంది బీసీ వాళ్ళు కాదా? వాళ్ళ మీరు మోసం చేసినట్టు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బీసీలకు రావాల్సినటువంటి నిధులు 1,10,000 కోట్ల నిధులను దారి మళ్లిస్తే నువ్వు మాట్లాడావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంతేకాకుండా ఇవాళ బీసీలకు సంబంధించి 300 మందిని దాడులు చేసి హత్యలు చేసి మానభంగాలు చేస్తే నువ్వు ఒక్క రోజైనా సరే మాట్లాడావా అని చెప్తున్నా. తోట చంద్రయ్య ఒక బీసీ బిడ్డని ఒక తెలుగుదేశం హాలీవుడ్ సినిమాలకు అయ్యే వ్యయం కంటే తక్కువ ఖర్చుతో భారత్ అంతరిక్ష పరిశోధనలు చేస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇస్రో సేవలను కొనియాడారు. శ్రీహరికోటలోని షార్లో నిర్వహించిన జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. When someone applauds me, always I know that there are a lot of great strength, great hard work behind me. A lot of people, unsung heroes. Alanti unsung heroes, they are there. మన ముందున్న వేదిక పైన distinguished scientists కంటే ముందు I would like to convey my heartfelt regards to unsung heroes who are there. Maybe మీరందరికీ నేను తెలుసు, రేపు టీవీలో తెలిస్తే కానీ భారతదేశ అంతర్జాతీయ మన అంతరిక్ష చిత్రపటాన్ని మనకి ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తుంటే ఇక్కడ వేదిక పైన కూర్చున్న మన వేదిక ఇక్కడ కూర్చున్న అన్సంగ్ హీరోస్, వేదిక పైన ఉన్న హీరోస్ వాళ్ళు ఎవరికి తెలియదు, ఎక్కువ మందికి తెలియదు. ఒక సైంటిఫిక్ కమ్యూనిటీలో తెలుసు, కానీ నాలాంటి వాడికి బాగా తెలుసు వాళ్ళ విలువ. అలాంటి అక్కడున్న ఒక్కొక్కరు డిస్టింగ్విష్ సైంటిస్ట్, ఒక్కొక్కరు లాంచ్ వెహికల్ ఇంటిగ్రేషన్, గ్రౌండ్ సెగ్మెంట్, సర్వీసింగ్ ఎక్స్పర్ట్స్, అసలు ఒక్కొక్కరి గురించి వినే కొద్దీ ఎంత అద్భుతంగా అనిపిస్తుంటే వాళ్ళకి ఎవరికి తెలియదు. మీరు నిజంగా వీళ్ళలో చప్పట్లు కొట్టాల్సిందే వాళ్ళకి. ఎందుకంటే నిజంగా వాళ్ళు లేకపోతే మనం లేము ఈ రోజు. చిన్నప్పుడు ఎప్పుడో శ్రీహరికోట టూర్కి తీసుకెళ్తారని చెప్పి స్కూల్లో ఒక మాట చెప్తే నేను చాలా తగ్గ వెంపర్లాడి ఒకరోజు వెళ్ళాలని చెప్పి. బట్ ఇట్ టుక్ మీ 40 years ప్లస్ రావడం. అందుకే నన్ను ఏదైనా కోరుకుంటే జరుగుద్ది, కానీ బలంగా కోరుకోవాలి. అది ఎలా వస్తుందో తెలియదు మనకి. స్కూల్లో నేను సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదువుకున్నప్పుడు విద్యార్థిగా రావాలనుకున్నది, చూద్దాం అనుకున్నాను. వాళ్ళంటే లోపలికి ఎలవ్ చేయరు, అసలు పోలీస్ అంతా ఉంటారు, మిలిటరీ వాళ్ళు ఉంటారు, అసలు లోపలికి ఎలవ్ చేయరు. నాకేమో విపరీతమైన కోరిక, నేనేంటి వెళ్ళకపోయాను, జరగకపోతే ఏం చేస్తానంటే ఊహించుకుంటాను. ప్రతిసారి నేను శ్రీహరికోటకు వచ్చినట్టు లోపలికి వెళ్తే అక్కడ పోలీసులు అడ్డు పెట్టండి, ఆ థాట్ అసలు వెళ్ళనిచ్చేది, ఆలోచనలోనే వెళ్ళలేకపోయాను లోపలికి. బట్ నేను ఆ థాట్ వదిలేవాడిని కదా. ఫైనల్గా ఒకసారి మట్టి గేట్ దాకా వెళ్ళాను, అంతే, అక్కడ అయిపోయింది నా థాట్. కానీ 40 సంవత్సరాల తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ డిప్యూటీ సీఎంగానే కాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్, పంచాయత్ రాజ్,
ఈ శాఖలు తీసుకున్న తర్వాత నాకు ఈ పిలుపు రావడం నాకు అనిపించింది, ఇట్ ఈస్ ద కాస్మిక్ ఇంటెలిజెన్స్, లేదంటే మన కనిపించని ఈ విశ్వం తాలూకు శక్తి నన్ను ఇక్కడ తీసుకొచ్చేలా చేసింది. ఇది నా కోరిక తీర్చడానికి ఒకటైతే, ఇంకొకటి నా కోరిక చిన్నప్పుడు ఎందుకు మన కనిపించే శాస్త్రవేత్తలు కనిపించే దేవతలను మా అమ్మ ఎందుకు చెప్పిందంటే, అంటే సగటు భారతదేశంలో ఉన్న తల్లి తండ్రి ఎలా ఉంటారని చెప్పడానికి మా అమ్మ చాలా సగటు నిదర్శనం. రోజు మా అమ్మ సాయంత్రం దీపం లైట్ వేసేటప్పుడు దండం పెట్టుకుంది. ఎవ్రీ టైమ్ షీ యూస్ టు స్విచ్ ఆన్ ద లైట్ అరౌండ్ ఈవినింగ్ టైమ్. షీ యూస్ టు డూ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ అండ్ షీ యూస్ టు డూ నమస్కార్స్. So I used to ask her, I said, whom you're praying? She laughed and said, she didn't say anything one day, but I was questioning. ఎలక్షన్ అనగానే చాలా మంది వైకాపా నేతలు తమకు టచ్లోకి వచ్చినట్లు హోంమంత్రి అనిత తెలిపారు. తాము అధికార పార్టీలో ఉన్నామని క్యాంపు పెట్టాలనుకుంటే పెట్టగలమని చెప్పారు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయాలని అనుకుంటే మంచి మెజారిటీ తాము గెలవగలమని ధీమా వ్యక్తం చేశారు. తీసుకున్నారు చాలా మంది బయటకు వచ్చి ఈరోజు ఏదేదో మాట్లాడుతున్నారు అనమాట. అంటే వీళ్ళకి ఏంటంటే వాపుకి బలుపుకి తేడా లేని వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉండటం కూడా మన దౌర్భాగ్యం. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, ఈరోజు మేము ఏదో భయపడిపోయాము, అలా భయపడిపోయాము, ఇలా భయపడిపోయాము అంటున్నారు. ఒక్కసారి చరిత్రను గుర్తు తెచ్చుకోండి. ఎన్నో సంవత్సరాలు కాదు, జస్ట్ ఒక్క సంవత్సరం, 2 నెలలు ముందుకెళ్ళండి, దానికి 1 సంవత్సరం ముందుకెళ్ళండి. మీరందరూ కూడా మాకు ప్రతిపక్ష హోదా కూడా తీయించేస్తాము, అటు నుంచి 3 వస్తే ఇటు నుంచి 3 వస్తాయి అని చెప్పేసి ప్రగల్భాలు పలికినప్పుడు 21 సీట్లలోని కూడా అందరూ కూడా గెలిచిన 23 సీట్లలో కూడా 4 మీరు లాక్కున్న తర్వాత కూడా మేము ఆ రోజు ధైర్యంగా నిలబడి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో 3 ఎమ్మెల్సీలను గెలుపొందిన పరిస్థితి కూడా మీకు గుర్తు చేయాలి. ఆ రోజు గెలుపొందినప్పుడు కూడా మేము ఉన్నది ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా 3 ఎమ్మెల్సీ ఎలక్షన్లు గెలిపించుకున్నాం. అలాంటిది ఈరోజు 164 మ్యాండేట్ ఇచ్చి 2 నెలలు అయింది. ఇంకా 2 నెలల ముందే మేము గవర్నమెంట్ ఫామ్ చేసాం. ఈరోజు నిజంగా క్యాంపు పెట్టాలి, క్యాంపు పెట్టుకోవాలనుకుంటే మీ క్యాంపులు మేము బదులు కొట్టలేమా? మేము క్యాంపులు పెట్టలేమా? మీకు తెలియదేమో, ఈ రోజుకి కూడా చాలా మంది ఎంపీటీసీలు ఎలక్షన్ అనేసరికి వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు చాలా మంది మాకు టచ్లోకి వచ్చారు. కానీ ఈరోజు గెలాలనుకుని మేము నిర్ణయించుకుంటే కనుక చాలా ఈజీగా మంచి మెజార్టీతో గెలిచే పరిస్థితి మాకుంది. కానీ ఈరోజు విలువలతో కూడా రాజకీయాలు చేయాలని విలువలు కలిగిన నాయకుడు, విలువలు కలిగిన పార్టీలు అందరం కలిసి ఈరోజు నిర్ణయం తీసుకున్నాం ఈరోజు. కాబట్టి దయచేసి ఏం చెప్తున్నామంటే, ఈరోజు ఇదేదో మేము ఇది బ్యాక్ స్టెప్ కాదు, ఆగామంతే. ఎందుకంటే విలువలకి గౌరవం ఇచ్చి, రాజకీయ విలువలకి గౌరవం ఇచ్చి ఆగిన పరిస్థితి ఇదంతా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఇందాకే మన అధ్యక్షులు చెప్పారు, అసలు ఎమ్మెల్సీలే వద్దు, మండలిని రద్దు చేస్తామని చెప్పి ఆ రోజు ప్రకటించిన సంగతి కూడా ఈరోజు మీ అందరికీ కూడా గుర్తు చేయాలి. మరి ఎమ్మెల్సీలే వద్దు, ఎమ్మెల్సీలను రద్దు చేయాలి, మండలిని రద్దు చేయాలని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్కి ఏ మొహం పెట్టుకొని నామినేషన్ వేయించారో మాకైతే అర్థం కాలేదు. ఆ రోజైతే మండలి వద్దు, ఆ రోజు మండలి ఎందుకు వద్దు? ఆ రోజు మండలిలోని మా తాలూకా టీడీపీ తాలూకా బలం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ రోజు మండలి వద్దు, ఈ రోజు మండలి కావాలి. ఎందుకంటే ఈరోజు అసెంబ్లీలో వాళ్ళకి బలం లేదు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనైనా మండలిలో కూర్చోబెట్టి ఇబ్బంది పెడదామని ఉద్దేశం. కానీ ఒకటి, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మేము బిల్లు ఎలా పాస్ చేసుకోవాలో, ప్రజలకు ఎలా మంచి చేయాలో మా అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు మానాలి. ఇంకొకటి కూడా దయచేసి కోరుకుంటున్నా, సందర్భం కాకపోయినా చెప్పాలి. ఎందుకంటే ఎమ్మెల్సీలు అనేసరికి పెద్దల సభ, గౌరవ సభ. అలాంటి పెద్దల సభకి పెద్ద మనసు ఉన్న వాళ్ళు, అదేవిధంగా కొంచెం వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని పంపించాలి. ఒకటి డ్రైవర్ని చంపినోడు ఒకడు. వైద్యులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ మంత్రి సీతక్క అన్నారు. కోల్కతాలో వైద్యురాలిపై జరిగిన అత్యాచార ఘటనకు నిరసిస్తూ గాంధీ ఆసుపత్రిలో వైద్యులు ఆందోళన చేపట్టారు. పరామర్శించేందుకు అక్కడికి వచ్చిన మంత్రి నిరసన తెలుపుతున్న వైద్యులకు సంఘీభావం ప్రకటించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. జరిగినట్టుగా ఈరోజు మీరు ఇక్కడ ధర్నా చేస్తున్నందుకు మీకు కూడా మేము ఖచ్చితంగా సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాము, మద్దతు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా అప్పుడప్పుడు మన సెక్షన్స్, అది డాక్టర్ మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, హాస్పిటల్స్లో కావచ్చు, ఖచ్చితంగా ఒక అవేర్నెస్ లాగా ఇలాంటి అంటే సపరేట్గా ఒక అవేర్నెస్ క్యాంప్స్ లాగా, ఒక అవేర్నెస్ మీటింగ్స్ లాగా పెట్టుకొని ఈ దేశంలో మహిళలకు ఎంత గొప్ప పూజించే ఆనవాయితీ ఉంది. మహిళలు లేకుంటే ఈ సృష్టి లేదు, మహిళలు లేని రంగం కూడా ఈరోజు లేదు. రాను అన్ని రంగాల్లోకి మహిళలు వస్తున్నారు. కాబట్టి మహిళ కాబట్టి ఏ రంగంలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఒకవేళ నైట్ అయినా డే అయినా, సింగిల్ ఉమెన్ ఉన్నా,
ఇట్లా అట్రాసిటీ చేస్తాం, చంపేస్తాం అనేటువంటి ధోరణి అనేది మనల్ని మళ్ళీ వెనుకకు పంపించే పరిస్థితి వస్తుంది. అంటే బయటికి వెళ్ళి పని చేసుకోవాలంటే నిరంతరం వెంటాడుతూ ఉంటుంది. ఒక సెక్యూరిటీ లేదు మనకు, నేను సింగిల్గా పోతున్నా అనేటువంటి భయంతో మనం ఎంతైతే స్వేచ్ఛగా పని చేసుకోగలగాలో చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. సో ఖచ్చితంగా మరి అక్కడున్నటువంటి ప్రభుత్వం కూడా మమతా బెనర్జీ గారు నిన్న కొంత స్పందించినట్టుగా కూడా మా దృష్టికి వచ్చింది. తప్పకుండా మరి మా పార్టీ పరంగా కూడా దేశవ్యాప్తంగా మద్దతుగా పాల్గొంటూ ఉన్నారు. ఈరోజు కూడా మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క దీక్షకు సంఘీభావం తెలియజేస్తూ వారి కుటుంబానికి అన్ని రకాలుగా న్యాయం జరగాలని మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా భద్రత అనేది చాలా ఇంపార్టెంట్గా, ఎందుకంటే పని ప్రదేశాలలో భద్రత లేకుంటే ఎవరు కూడా మనసు పెట్టి పని చేయలేరు. ఎప్పుడు భయంగా పని చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. సో అట్లాంటిది రాకుండా ఖచ్చితంగా మేము కూడా రాబోయే కాలంలో ఇక్కడ కొన్ని సంఘటనలు జరిగినాయి, వాటి పట్ల కానీ జరగకుండా నివారణ కోసం కానీ అన్ని యాక్షన్ ప్లాన్స్ రెడీ చేస్తాను. రాబోయే కాలంలో మీ అందరి యొక్క సహాయ సహకారాలతోటి మహిళల్ని రక్షించుకోవడం, మహిళల్ని భద్రత కల్పించడం, మహిళలకు మరి గౌరవించడం, ఇదందరి మనందరి బాధ్యతగా, ఈ సొసైటీ బాధ్యతగా మనం ముందుకెళ్దామని తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. మనం ఏ రకమైనటువంటి అంటే అలాంటి ఆలోచన, నా ఫ్రెండ్ నన్ను నమ్ముకొని వచ్చింది, మరి నాతో పాటు డ్యూటీ చేస్తుంది అనేటువంటి భావన వాళ్ళలో ఉండాల్సిన అవసరం ఉంది. దీన్ని కూడా మనము యాక్చువల్గా ఒక సమాజానికి ఒక మంచి మెసేజ్ని ఇచ్చే విధంగా రాబోయే కాలంలో తెలంగాణలో మేము ఒక అంటే భావజాలాన్ని మార్చే రకంగా అవేర్నెస్ ఇచ్చే విధంగా, ఇప్పుడు ఒక డ్రగ్స్ అనేది ఒక పెద్ద మినేజ్ మనం ఎట్లయితే తీసుకున్నామో తెలంగాణ గవర్నమెంట్, ఈ రేప్స్ మర్డర్స్లో చిన్నపిల్లలు విచక్షణ కోల్పోయి జరుగుతున్నటువంటి వాటిలలో ఎక్కువ డ్రింక్స్. రేషన్ మాఫియా 5 ఏళ్లుగా కాకినాడను అడ్డాగా మార్చుకుందని రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ అన్నారు. కాకినాడ పోర్టులో చట్ట విరుద్ధంగా కార్యకలాపాలలో ఖచ్చితంగా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. దీన స్థితిలోకి నెట్టేశారు. అసలు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏ విధంగా రైతాంగాన్ని సంక్షోభంలో నెట్టారో ఇదో చిన్న ఉదాహరణ. చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్తున్నారు, దాదాపు 1312 కిలోమీటర్ల మనకి కాలువలు ఉన్నాయి మనకి కోనసీమలో. 1312 కిలోమీటర్ల కాలువలు ఉన్నప్పుడు మా గౌరవ సభ్యులందరూ కూడా ఇందాక ఆవేదన వ్యక్తపరుస్తూ ఉన్నారు కలెక్టర్ గారితో. గతంలో అసలు కనీసం మరమ్మతుల కోసం నిధులు ఇవ్వలేదు. డెల్టా ప్రాంతంలో చివరి భాగంలో ఉన్న ఈ రైతాంగానికి ఎంత కష్టకాలం వచ్చిందో ఒకసారి ఆలోచించుకోండి. క్రాప్ హాలిడే డిక్లేర్ చేశారు ఇక్కడ. ఎప్పుడైనా విన్నామా మనం ఇటువంటి పరిస్థితులు? చెప్పండి. ఆ తరుణంలో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి రివ్యూ పెట్టినప్పుడు ముందుగా నేను ఆశ్చర్యపోయి భయపడింది ఏంటంటే, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మీద 40,000 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారు. అంటే ఏడాదికి 20,000 కోట్ల టర్న్ ఓవర్ చేసే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి 40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం నిధులు సేకరించి రుణాలు ఇతర కార్యక్రమాలకి వాడేశారు. రైతాంగం కోసం కాదు, రైతు శ్రేయస్సు కోసం కాదు, ధాన్యం కొనుగోలు కోసం కాదు, సకాలంలో రైతులకు అందించాలనే భావన కాదు. ఆ మార్పు తీసుకురావడం కోసం ఇంటర్నల్గా మేము కూర్చుని ఏం చేద్దామని ఆలోచిస్తే 1,674 కోట్ల రూపాయలు రైతులకి బకాయిలు వదిలేసి వెళ్ళిపోయింది గత ప్రభుత్వం. అంటే గతంలో ఉన్న మంత్రులు ఏం చేశారో మీకు తెలుసు. రోజు ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం తప్ప వేరే పనే లేదు వాళ్ళకి. పని చేసిన వాళ్ళు లేరు. ఒక మంత్రి అయితే రైతులు ఎంత అవమానపరిచాడో మీ అందరికీ తెలుసు.